ఈవేళ అమరుడు గొప్ప కమిట్మెంట్తో ప్రజల కోసం గొంతెత్తి పాడినటువంటి అరుణోదయ నాగన్న సంస్మరణ దినోత్సవం సందర్భంగా నేను ఈ సభకు వచ్చానండి. ముఖ్యంగా నాగన్న ఏ ప్రజల కోసం పాడాడో, ఏ ఆశయాల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడో, త్యాగం చేశాడో అది చిరస్మరణీయం. అందులో భాగంగా ఈవేళ మన భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ కావట్లా. ఈ సేమ్ టైం ఒక ఉదాహరణ తీసుకోండి, ప్రశ్నాపత్రాలు అనేది స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండాలన్నాడు అంబేద్కర్. మహానుభావుడు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే, మాస్టర్లు ఎవరు నిజాయితీగా రాస్తారో, ఎవరు మంచిగా రాస్తారో వాళ్ళు పాస్ అయితే వాళ్ళ జ్ఞానాన్ని, ఈ మానవ వనరుల శక్తిని, వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి విశ్వసౌధాన్ని నిర్మిస్తారు. అలా బాగా రాసినోడు పాస్ అయితే, ఉద్యోగం చేస్తే ఒక నిర్మాణం జరుగుతుంది, బ్రిడ్జి నిలబడుతుంది. ఒక పేషెంట్ పోతాడు డాక్టర్ అయితే, ఓ ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుంది, ఒక మాస్టర్ అయితే మంచి పటాలు చెప్తాడు. అలా కాకుండా చూసి రాసిన వాడు కన్నా ఒక ఇంజనీరో డాక్టరు అయితే బ్రిడ్జి కూలిపోతుందా, నిలబడుతుందా? కూలిపోతుంది. పేషెంట్ పోతాడా, చనిపోతాడా? చనిపోతాడు. ఉపాధ్యాయుడు మంచి పట చెప్తాడు, చెప్పడు. కాబట్టి చూసి రాయడం అనేది ఒక ఆటం బాంబు కంటే, రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వాడు జపాన్పై వేసిన నాగసాకి హిరోషిమా మీద వేసినటువంటి ఆటం బాంబుల కంటే, హైడ్రోజన్ బాంబులు ఉంటే డేంజర్ చూసి రాయడం అనేది. అలాంటి నీట్ పరీక్షల్లో, అలాంటి చూసి రాయడం అనేది నీట్ పరీక్షలో జరగడం వల్ల ఆ మహానుభావుడు సువంగ అనే నాయకత్వంలో వీళ్ళ భారతదేశంలో పెద్ద ఉద్యమం జరుగుతుంది. విద్యార్థులు బయటకు వచ్చారు. విద్యార్థులు బయట రావడం కాదు, జంతర్ మంతర్ దగ్గర ఈవేళ వాళ్ళు అమోఘంగా వాళ్ళు ఈ రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడమే కాదు, రాజ్యం దిగిపోవాలి, చూసి రాసిన వాడికి శిక్ష పడకపోతే అన్నంతగా ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళు చేసే ఉద్యమానికి రాత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా అలా వణుకు పుడుతుంది ఈవేళ. దట్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ స్టూడెంట్స్, దట్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ట్రూత్. అలాంటి ట్రూత్ ఉండాలని, బతకాలని, సత్యం చనిపోకూడదని నేను మనసుతో కోరుకున్నా. ది సేమ్ టైం ఈవేళ మీరు తీసుకుని తమ్ముళ్ళారా, ఇలాంటి ఉద్యమాలు జరుగుతున్న చోట అనేక మంది జరుగుతుంది. ఇవాళ అనేక చోట్ల జరుగుతున్నాయి, అనేక మంది జరుగుతున్నాయి. ఈ దశలో నాగన్న గారి సంస్మరణార్థం జరిగిన ఈ సభలో నేను ఒకటే విజ్ఞప్తి చేశాను ప్రజలందరినీ కూడా, భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా చీలికలు, పేలికలు, ముక్కలైపోయి ఇలా విడిపోకుండా ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అని కార్ల్ మార్క్స్ మహానుభావుడు చెప్పినట్టు ఈ కమ్యూనిస్టులందరూ ఏకమై ఒక్క జెండా కింద వస్తే, ఆ పిడికిలు ఎత్తితే మీరు నమ్మండి, ఎర్రకోట మీద ఎర్ర జెండా లేస్తుంది. అంతేకాదు, ఇలాంటి కాన్స్టిట్యూషన్ ఉల్లంఘన ఏం జరుగుతుందో జరగదు. రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడమే కాదు, ట్రూత్ జరుగుతుంది. నిత్యం సత్యం లీకేజీలు ఉండవు. ఈ ప్రజల సంపద ఏమవుతుందో 100% ఉన్న ప్రజల సంపద ఈ మూలవాసులకి, ఈ మూల వనరులన్నీ కూడా చెందాలని సిద్ధాంతం ఏమైతే ఉందో అది ఈవేళ కేవలం కార్పొరేట్ చేతుల్లో, కొద్దిమంది చేతుల్లో, ఈ ప్రభుత్వ యొక్క కార్యకలాపాల వల్ల ఆ సంపద అంతా వాళ్ళ చేతులు ఇమిడిపోతుంది. అలా కాకుండా పంచబడుతుంది అది ప్రజలకి. అందుకని కమ్యూనిస్టులు రావాలి. కమ్యూనిస్టులు రావాలంటే ఏకం కావాలి. ఏకం కావాలంటే ప్రజలందరూ కూడా ఒత్తిడి తీసుకుని రావాలి. అప్పుడే సమసమాజం వస్తుంది, అందరూ బాగుంటారు అని నేను విజ్ఞప్తి చేసే, నేను విజ్ఞప్తి చేశా. అదే అసలు సిస్టర్ నివాళి టు నాగన్న. థ్యాంక్స్ ఎ లాట్.